నమస్తే. నేషనల్ హైవే నంబర్ 163 జి నాగ్పూర్ టు విజయవాడ. దీనికి సంబంధించినటువంటి ఖమ్మం విజయవాడ సెక్షన్ రిలేటెడ్ ఏరియాకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ అనేటువంటిది ఇది ఇష్యూ చేయబడింది. ఇది థంబ్‌నెయిల్‌లో చూపించబడినట్లుగా ఇది 3G టైప్ ఆఫ్ నోటిఫికేషన్. అంటే భూసేకరణకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని పేమెంట్ చేయటానికి వివరాలను కోరుతూ ఇచ్చినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు ఇక్కడ ఏమిటి అనేటువంటిది ఏ విధంగా ఉన్నాయనే దాన్ని మనం ఇప్పుడు పరిశీలించేద్దాం. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఈరోజు ఇది పబ్లిష్ చేయబడినటువంటిది యొక్క నోటిఫికేషన్ అన్నమాట. ఈ నోటిఫికేషన్ ఈరోజు అంటే 28 జనవరి 2025 నాటి మన తెలంగాణ పేపర్‌లో ఇది పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనేటువంటిది చూద్దాం. ఇది మన తెలంగాణ న్యూస్ పేపర్. ఇది పేజ్ నంబర్ 2లో ఇవ్వబడినటువంటి నోటిఫికేషన్. ఇది నోటిఫికేషన్ ఇష్యూ డేట్ మాత్రం 22 జనవరి, కానీ పబ్లిష్ అయింది మాత్రం ఈరోజు. దీనికి సంబంధించినటువంటి అంశం ఏ విధంగా ఉందని పరిశీలన చేసినట్లయితే, ఇది ముందుగా చెప్పినట్లు ఇది 3G టైప్ ఆఫ్ నోటిఫికేషన్. అయితే ఇక్కడ సెక్షన్ 3D, సెక్షన్ 3G యొక్క ఉపవిభాగం సబ్ సెక్షన్ 3 అన్నమాట. దీని విధంగా చదవబడిందిగా ఇచ్చేటువంటి అంశం ఏ విధంగా ఉంది అంటే, ఈ ప్రధానంగా ఈ 3G టైప్ ఆఫ్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ ఏమని అనుకుంది, ఈ వర్క్‌కు సంబంధించినటువంటి విషయాన్ని, దాని ఫాలో అప్ వర్క్ ఏ విధంగా చేసిందనే వివరాలు సహజంగా ఇస్తూ ఉంటారు. ఆ విధంగానే ఇక్కడ కూడా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఎస్కో నంబర్ 87 తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారి నంబర్ 163 కిలోమీటర్ 250.400 నుండి 283.291 అంటే 283 కిలోమీటర్ల 291 మీటర్ల వరకు నిర్మించుట అనేటువంటి భాగంలో ఇది విస్తరించడము, 4 లేన్లు చేయడం ఇట్లాంటివి కూడా నిర్మించే భాగంగా వచ్చేటువంటిది. ఈ నిర్వహణ మరియు పనిచేయుటగాను జాతీయ రహదారుల చట్టం 1956 ఇది 48 ఆఫ్ 1956లోని సెక్షన్ 3A యొక్క సబ్ సెక్షన్ 1 కింద జారీ చేయబడి తేదీ 2/07 అంటే 2 జూలై 2024న భారత రాజపత్రం అసాధారణ భాగం 3లో ప్రచురించబడిన ప్రకటన నంబర్ 2427కి అనుబంధించబడిన షెడ్యూల్లో పేర్కొన్న భూమిని సేకరించుటకు కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ వారి ఉద్దేశంలో ప్రకటించింది అంటూ ఇక్కడ ఈ భాగానికి సంబంధించినటువంటి మొదటగా వచ్చినటువంటి యొక్క ప్లాన్ ఏం చేశారు అనేటువంటిది ఇక్కడ తెలియజేశారు. అట్టి ప్రకటనలోని విషయమును అంటే ఇది ముందుగా 2/7న డిసైడ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో పైన చెప్పబడిన చట్టంలోని సెక్షన్ 3A యొక్క సబ్ సెక్షన్ 3 క్రింద 17/7/2024న ది హిందూ దినపత్రికలోను మరియు తేదీ 17/7/2024న మన తెలంగాణ పత్రికలోను ప్రచురించమైనది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది భూసేకరణకు సంబంధించిన దాన్ని ఈ డేట్స్లో ఇవ్వడం జరిగింది. ఈ 3A సెక్షన్ కింద ఇచ్చేటువంటి నోటిఫికేషన్ సహజంగా ఇచ్చేటువంటి అంశం ఏంటంటే, ఈ బాధ్యత ఎవరికైతే అప్పచెప్పబడిందో అంటే భూసేకరణ బాధ్యత ఎవరికైతే అప్పచెప్పబడిందో వారిని కాంపిటెంట్ అథారిటీ లేదా సమర్థ ప్రాధికారిగా వ్యవహరిస్తారు. ఆ సమర్థ ప్రాధికారి గారికి ఈ ఎవరి భూములనైతే ఇక్కడ మెన్షన్ చేస్తారో నోటిఫికేషన్‌లో వారు తమ యొక్క అభ్యంతరాలను తెలియజేసేందుకు ఒక సుమారుగా 21 రోజుల సమయం అంటే 3 వారాల సమయం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అది సెక్షన్ 3A నోటిఫికేషన్‌లో మెన్షన్ చేస్తారు. అయితే ఈ అభ్యంతరాలు తెలియజేయడానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రం 3C సెక్షన్‌గా చెప్పబడుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన అంశాలు ఏం చెప్పారంటే కాంపిటెంట్ అథారిటీ సెక్షన్ 3C కింద ఎటువంటి అభ్యంతరం అందలేదు అన్నారు. సమర్థ ప్రాధికారికి ఎవరు కూడా తమ యొక్క అభ్యంతరాన్ని అందజేయలేదు అనేటువంటి అంశం ఇచ్చారు. అంటే సహజంగా ఏమవుతుంది అంటే ఎవరైనా అభ్యంతరం తెలియజేసినట్లయితే దానికి సంబంధించినటువంటి విచారణ చేయడం, అది వారి యొక్క అభ్యంతరం జెన్యూన్‌గా ఉంది అనుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం, లేదనుకున్నట్లయితే దాన్ని రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ 3C కింద. తర్వాత 3D సెక్షన్ కింద సంబంధించినంత వరకు తమ యొక్క రిపోర్ట్‌ని కాంపిటెంట్ అథారిటీ గవర్నమెంట్‌కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది పై చట్టంలోని సెక్షన్ 3D యొక్క సబ్ సెక్షన్ 1 అనుసరించి కాంపిటెంట్ అథారిటీ కేంద్ర ప్రభుత్వంలో నివేదిక సమర్పించినారు. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తూ ఈ రిపోర్ట్‌ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కాంపిటెంట్ అథారిటీ యొక్క పైన చెప్పిన నివేదికను పొందిన పిదప మరియు పైన చెప్పిన చట్టంలోని సెక్షన్ 3D యొక్క సబ్ సెక్షన్ 1 ప్రదానం చేయబడిన అధికారాలను వినియోగించుకొని అంటే గవర్నమెంట్ తరపునటువంటి అధికారాలను ఉపయోగించుకుంటూ పైన చెప్పిన ప్రయోజనం కొరకు అంటే ఈ రహదారికి సంబంధించినటువంటి అంశం కొరకు షెడ్యూల్లో పేర్కొన్న భూమిని సేకరించుటకు ప్రకటన చేసి ఉన్నారు.
ఇది ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేయబడుతోంది. మాకున్నటువంటి అధికారం ప్రకారం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పైన చెప్పబడిన చట్టంలోని సెక్షన్ 3D క్రింద అవసరమైన విధంగా సదరు ప్రకటన భారత రాజపత్రం అసాధారణ భాగం 2లో ఎస్ఓ నంబర్ 87E తేదీ 3/1/2025న ప్రచురించబడింది. దీనికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏరియాని అక్వైర్ చేస్తున్నట్టుగా నోటిఫికేషన్ని ఇవ్వడం జరిగింది. మరియు తదుపరి పైన చెప్పిన చట్టంలోని సెక్షన్ 3D యొక్క సబ్ సెక్షన్ 2ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది ఏమనగా, అధికార రాజపత్రంలో ఈ ప్రకటన ప్రచురించిన మీదట పై షెడ్యూల్లో పేర్కొన్న భూమిని ఎలాంటి భారాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంచబడుతుంది. ఈ ఎలాంటి భారాలు అంటే రుణము, తాకట్టు ఇట్లాంటి భారాలు, ఎన్కంబరెన్సెస్ ఏవి లేకుండా గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందువల్ల దీన్ని బోల్డ్ లెటర్స్లో ఇవ్వడం జరిగింది. అందువలన ఇప్పుడు సెక్షన్ 3G యొక్క సబ్ సెక్షన్ 3కి అనుగుణంగా కాంపిటెంట్ అథారిటీ అందరూ భూ యజమానులు లేక ఇట్టి ఉత్తర్వుల కింద సేకరణ చేయబోయే భూమి మీద ఆసక్తి ఉన్నవారు షెడ్యూల్లో పొందుపరచబడిన భూమికి సంబంధించిన వారి యొక్క వాదనలను ప్రజా ప్రకటన ప్రచురించబడిన తేదీ నుండి 15 రోజులలోగా, అంటే ఇది ప్రజా ప్రకటన ఈ రోజు ప్రచురించబడింది కాబట్టి ఇవాటి నుంచి 15 రోజుల్లోగా కాంపిటెంట్ అథారిటీ అనగా రెవెన్యూ డివిజనల్ అధికారి గారి కార్యాలయంలో సమర్పించుటకు ఆహ్వానించుతున్నారు. ఇప్పటికీ ఏమైనా అభ్యంతరాలు లాంటివి ఏమైనా ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి అంశాలు తెలియజేయడానికి 15 రోజుల సమయం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కమిషన్ చూసుకున్నట్లయితే అందరూ ఆసక్తి గల వ్యక్తులు, భూ యజమానులు కానీ లేదా ఈ క్రింద భూమి చూపబడిన షెడ్యూల్లో పేర్కొన్న భూమి మీద ఆసక్తి గల ఇతర వ్యక్తులు ఎవరైనా కానీ పైన చెప్పబడిన ఈ భూమిని పై వాదనను వారి వాటా, భూమి విస్తీర్ణము, దానికి సంబంధించబడిన ఆస్తులు ఏవైనా ఉన్నట్టయితే ఈ ల్యాండ్ ఏదైతే సర్వే నెంబర్లు మెన్షన్ చేస్తారో, ఏ గ్రామ పరిధిలో సర్వే నెంబర్లు మెన్షన్ చేశారో ఆ పరిధిలోకి సంబంధించినటువంటి సర్వే నెంబర్లలో ఉన్నటువంటి వ్యక్తులు, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఆ భూమి లోపల ఎటువంటి నిర్మాణాలు అంటే సహజంగా తీసుకునేది ఈ యొక్క ఏరియా పక్కన ఆ సర్వే నెంబర్లో ఇళ్ళు ఉన్నా లేదా పొలాలు ఉన్నా, ఆ పొలాలలో కొన్ని ఫామ్ హౌస్ లాంటివి ఉన్నా, అలాగే గొట్టపు బావులు అంటే ట్యూబ్ వెల్స్ కానీ బోర్వెల్స్ కానీ ఇలాంటివి ఉన్నా ఇవన్నీ నిర్మాణాలుగా పరిగణించబడతాయి. చెట్లు, ఈ చెట్లు అంటే ఫలసాయాన్ని ఇచ్చేటువంటి చింత, మామిడి ఇలాంటి యొక్క చెట్లు, వాటికి సంబంధించినటువంటివన్నీ ఆ చెట్లు మొదలైనవన్నీ ఏంటంటే వాటికి సంబంధించిన వివరాలని సమర్పించవలసిందిగా తెలియజేయబడుతున్నారు. ఎందుకంటే చెట్లకి వాటికి కూడా నష్టపరిహారాన్ని అనేటువంటిది పేమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి నిర్మాణాలు ఏమైనా ఉంటే నిర్మాణాలకు సంబంధించినటువంటి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అన్నింటినీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇవి సమర్పించవలసింది గాను మరియు వాటి భూములపై సంబంధిత ఆసక్తి యొక్క స్వభావమును ఎవరైనా యజమాని కాకుండా ఇతరత్ర రిలేటెడ్గా ఉన్నటువంటి వారికి ఎలాంటి యొక్క రిలేషన్ ల్యాండ్తో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నటువంటి రికార్డ్స్, ఇవి సంబంధిత రికార్డు యుక్తముగా సమర్పించటకు గాను పిలువబడినారు. ఇది కాల్ఫర్ చేస్తున్నటువంటి యొక్క అంశం. అట్టి చెప్పబడిన భూ యజమానులు లేక అందు ఆసక్తి ఉన్న వ్యక్తులు వారికి రాబడు పరిహారపు సొమ్ము జమ చేయవలసిన వారి బ్యాంకు ఖాతా వివరములను సమకూర్చవలేను. ఈ ల్యాండ్ ఓనర్స్ తమకు సంబంధించినటువంటి యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాదనని క్రింద సూచించిన నమూనాలు సమర్పించవచ్చు అన్నారు. దీని వాదన అంటే దీనికి సంబంధించింది కాదండి, ఇది కేవలము దానికి సంబంధించినటువంటి అంటే నష్టపరిహారానికి సంబంధించిన పేమెంట్కి సంబంధించినటువంటి అంశమే. పేమెంట్ సంబంధించిన అంశంలో ఏ యజమాని యొక్క పేరు లేదా ఆసక్తి ఉన్న వ్యక్తి యొక్క పేరేంటి, సర్వే నెంబర్ ఎంత, అందులో ఎంత భాగం ఈ విస్తీర్ణంలో అంటే ఎంత విస్తీర్ణంలో ఉన్నటువంటి భాగం ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ కోసం పెడుతోంది, అలాగే దాంట్లో ఏమైనా ఇట్లాంటివి నిర్మాణాలు ఏమైనా ఉన్నాయా, చెట్లు ఉన్నాయా, కొత్త బావులు ఉన్నాయా లేదా బోర్వెల్స్ ఉన్నాయా, దానికి సంబంధించినటువంటి వివరాలు. తర్వాత ఈ యజమానికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి బ్రాంచ్, ఏ బ్రాంచ్, ఆ బ్యాంక్ యొక్క పేరు ఏమిటి అనేటువంటిది. ఇక్కడ బ్యాంక్ ఖాతాను కలిగి ఉన్న బ్యాంక్ ఏమిటి, ఆ బ్రాంచ్ పేరు ఏమిటి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనం అనుకున్నట్లయితే ఎస్బీఐ ఎరుపాలెం అనుకుందాం. ఇట్లా ఎస్బీఐ ఎరుపాలెం లాంటి యొక్క పేరుని మెన్షన్ చేయడం, అలాగే ఆ బ్యాంక్ యొక్క దీనిలో అకౌంట్ నెంబర్ ఉంది, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఏమిటి. ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మన పాస్బుక్స్ లో కూడా ఉంటుంది, బ్యాంక్ నుంచి కూడా మనం డైరెక్ట్ గా అడిగి తెలుసుకొని దీన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక చిన్న ఫార్మాట్ లో రాసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి వివరాలని మెన్షన్ చేయడం జరిగింది. ఇలా చేసినట్లయితే డైరెక్ట్ గా ఈ యజమానికి సంబంధించినటువంటి అకౌంట్ లోకి డైరెక్ట్ గా మనీ అనేది డిపాజిట్ చేయబడుతుంది. ఇక షెడ్యూల్ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో మీనవోలు, పెగళ్లపాడు, పెద్దగోపారం అండ్ ఎరుపాలెం గ్రామాలలో ఖమ్మం నుండి విజయవాడ సెక్షన్ కిలోమీటర్ 250.400 నుండి
అంటే ఇది 250 కిలోమీటర్ల 400 మీటర్ల భాగం తీసుకోవాలి. ఇది మంచిర్యాల పాయింట్ నుంచి ఇది 250 కిలోమీటర్ల భాగం అవుతుంది. అక్కడ నుంచి కిలోమీటర్ 243.291 మీటర్ల వరకు విస్తరించిన భూమిలో ఎన్హెచ్ 163G పరిధిలో నిర్మాణంతో లేదా నిర్మాణం లేకుండా సేకరించాల్సిన భూమి యొక్క సంక్షిప్త వివరణ అంటూ ఒక క్యూఆర్ కోడ్ని మెన్షన్ చేయడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ని మన వ్యూవర్స్ కోసం అని చెప్పేసి దీన్ని స్కాన్ చేసినప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటివి మనకు కనిపిస్తాయి. అలాగే మన వ్యూవర్స్ కోసం అని చెప్పి నేను ఈ స్కాన్ చేశాను. దాని వివరాలను నేను మీకు చూపిస్తాను. దీనికి వెళ్ళే ముందుగా ఒకసారి మన రూట్ మ్యాప్ను చూద్దాం. రూట్ మ్యాప్ చూస్తున్నట్లయితే ఇది ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే 163G. ఈ నేషనల్ హైవే 163G ఏదైతే ఉందో ఇది అప్రాక్సిమేట్గా నేను మీకు డ్రా చేసి చూపించడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఇదే లొకేషన్ అని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఇది ఖమ్మం అవుట్స్కర్ట్స్ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఖమ్మం ప్రజెంట్ ఉన్నటువంటి కలెక్టరేట్ దగ్గర నుంచి ఇక్కడ మధిర దగ్గర సమీపంలో ఉన్నటువంటి మాటూరు ప్రాంతం, అలాగే నిదానపురం, తర్వాత మీనవోలు, ఇరుపాలెం ఈ రూట్లో ఇలా వెళుతుంది. దీనికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ని ఇంకా కొద్దిగా క్లోజ్గా చూసుకున్నట్లయితే అది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నిదానపురం ఈ భాగం నుంచి మీనవోలు, ఇది పెద్దగోపార భాగం, అక్కడి నుంచి ఇరుపాలెం మీదుగా ఇరుపాలెం సమీపం రేమిడిచర్ల ఈ రూట్ నుంచి ఇది డైరెక్ట్గా కృష్ణా జిల్లా వైపుగా ఎంటర్ అవుతుంది. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి లొకేషన్ సంబంధించినటువంటి ఏరియా. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా దీన్ని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు మొత్తం 11 పేజీల నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది. అయితే 11 పేజీల నోటిఫికేషన్ 3 లాంగ్వేజెస్లో ఉన్నటువంటి నోటిఫికేషన్. ఇందులో ఉన్నటువంటి నోటిఫికేషన్ తెలుగుకు సంబంధించిన వరకు 3 పేజీలు మాత్రమే ఉంది. ఇంకా పూర్తి చెప్పాలంటే 2 పేజీల వరకే ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని చూసుకున్నట్లయితే ఇది మొదటి పేజీ. ఈ గెజిట్ నోటిఫికేషన్ అనేటువంటిది హిందీలో ఇచ్చినటువంటి భాగం అయితే ఈ పక్కన ఇచ్చినటువంటి అంశం తెలుగులో ఉన్నటువంటిది. ఇది ఇరుపాలెం మండలంలో ఉన్నటువంటి మీనవూరు గ్రామంలో ఒక 4 సర్వే నెంబర్లను మెన్షన్ చేయబడ్డాయి. పెగండ్లపాడుకు సంబంధించి సీరియల్ నెంబర్ 5తో స్టార్ట్ అయినటువంటి దీని నుంచి ప్రారంభమై నెక్స్ట్ ఇది 28వ నెంబర్ వరకు కూడా వచ్చింది. అంటే సుమారు 24 సీరియల్ నెంబర్లు సర్వే నెంబర్లతో ఉన్నటువంటి ఇది మెన్షన్ చేశారు. పెదగోపవరం గ్రామ పరిధికి సంబంధించి 29వ సీరియల్ నెంబర్తో స్టార్ట్ అయ్యి 36 వరకు ఒక 8 సర్వే నెంబర్లను మెన్షన్ చేయడం జరిగింది. ఇరుపాలెం గ్రామ పరిధికి సంబంధించి ఒక 3 సర్వే నెంబర్లను మెన్షన్ చేశారు. ఇది దీనికి సంబంధించినటువంటి వివరాలు. ఇది ఈరోజు అంటే 28 జనవరి 2025 నాటి మన తెలంగాణ న్యూస్ పేపర్ పేజీ నెంబర్ 2లో ఉన్నటువంటి నోటిఫికేషన్ రిలేటెడ్ వివరాలు. ఈ మన తెలంగాణ న్యూస్ పేపర్ అనేటువంటి పేపర్ హార్డ్ కాపీగా దొరకనట్లయితే మామూలుగా మన తెలంగాణ అని టైప్ చేసేసి ఈ పేపర్ ఆప్షన్లో పేజ్ నెంబర్ 2లో ఇది నేను ఖమ్మం మెయిన్ ఎడిషన్లో చూడడం జరిగింది. పేజ్ నెంబర్ 2లో దీన్ని మీరు ఈ నోటిఫికేషన్ చూసేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా నేను ఇక్కడ లింక్ని డిస్ప్లే చేస్తున్నాను. ఇదే యూఆర్ఎల్ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా చూపించడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయడం ద్వారా కూడా మీకు ఒక్కసారి లింక్ ఓపెన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. లేనట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగా మన తెలంగాణ ఇది మన తెలంగాణ ఈ పేపర్ అని టైప్ చేసేసి దాని నుంచి పేజ్ నెంబర్ 2లో దీన్ని చూడవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ ఏరియాలో ఎవరైనా మీకు తెలిసినటువంటి బంధువులు మిత్రులు ఉన్నట్లయితే వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వారు నష్టపోకుండా సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.